హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది అడుగుతున్నారు ఈ క్లాసెస్ తెలుగులో కూడా చెప్పమని. సో నాకు చేతనైనంత వరకు నేను ట్రై చేస్తున్నాను. ఈరోజు మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ క్రాష్ కోర్స్ అంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. ఆల్రెడీ విన్న లెసన్స్ని మనం కొంచెం ఫాస్ట్గా ఫార్ములాస్ రివైజ్ చేసుకొని కొన్ని ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకొని ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు చదువుతున్నారో అవి ఫార్ములాస్ ఫస్ట్ కాన్సెప్ట్ ఒకసారి లెసన్ అనేది చదవాలి. దెన్ ఫార్ములాస్ అన్ని ప్రాక్టీస్ చేసుకొని కాన్సెప్ట్ క్వశ్చన్స్ తర్వాత మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఏ చాప్టర్ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ గురించి చెప్తున్నాను. అసలు ఈ చాప్టర్లో స్టార్ట్ అయ్యే ముందు మనం వాట్ ఈస్ ద ఛార్జ్, అసలు ఛార్జ్ అంటే ఏంటి, అసలు ఈ ఛార్జ్ అనేది ఒక ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాటర్. సో ఈ మ్యాటర్కి ఒక ప్రాపర్టీ, ఎలక్ట్రికల్ ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని ఛార్జ్ అంటాం అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయగలదు, అట్లానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా ప్రొడ్యూస్ చేయగలదు. అట్లానే ఇది ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎఫెక్ట్, దీని రెండింటి వలన కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో దీన్ని ఛార్జ్ అంటాం. ఛార్జ్ ఆఫ్ ది బాడీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? క్వాంటైజేషన్ ఆఫ్ ది ఛార్జ్ అని కాన్సెప్ట్ ఉంటుంది. దాని హెల్ప్ తోటి మనం ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏంటంటే ఎన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి? 2 రకాల ఛార్జెస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఒకటేమో నెగిటివ్ ఛార్జ్. కానీ పర్మనెంట్గా పాజిటివ్ ఛార్జ్ ఉండదు, పర్మనెంట్గా నెగిటివ్ ఛార్జ్ ఉండదు. సో పర్మనెంట్గా మన దగ్గర మనీ ఉండదు, పర్మనెంట్గా లేకుండా ఉండదు. అట్లానే ఛార్జ్ కూడా ఏమవుతుందంటే ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే ఎందుకు దానికి పాజిటివ్ ఛార్జ్? ఆ బాడీ అనేది ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుందన్నమాట. అందుకని ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ ఛార్జ్ అంటాము. అదే ఎందుకు నెగిటివ్ ఛార్జ్ అంటే ఇంకొక బాడీ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్. జనరల్గా మనం ఏం ఆలోచిస్తాం? పాజిటివ్ అంటే ఎక్కువ. నో, ఇక్కడైతే ఏ బాడీ అయితే ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుందో అది పాజిటివ్ ఛార్జ్. ఏ బాడీ అయితే ఎలక్ట్రాన్స్ని ఎక్కువ తీసుకుంటుందో గెయిన్ చేయటం, దాన్ని ఏమంటారు? నెగిటివ్ ఛార్జ్ అంటాం అనమాట. సో మొత్తం ఎన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి? 2 రకాల ఛార్జెస్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ ఛార్జ్, ఒకటేమో నెగిటివ్ ఛార్జ్ అనమాట. సో మనం ఎన్ని రకాలుగా ఎలక్ట్రిఫై చేయొచ్చు బాడీని అంటే 3 రకాలుగా. ఫస్ట్ వన్ అనేది ఫ్రిక్షన్, సెకండ్ వన్ అనేది కండక్షన్, థర్డ్ వన్ అనేది ఇండక్షన్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటి? ఫ్రిక్షన్ అంటే 2 బాడీస్ని రబ్ చేయటం. ఒక గ్లాస్ రాడ్ని తీసుకొని ఒక సిల్క్ క్లాత్ తీసుకొని బాగా రబ్ చేసామనుకోండి, ఈ గ్లాస్ రాడ్ అనేది ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతుంది. సో ఆ ఎలక్ట్రాన్స్ ఏం తీసుకుంటుంది? సిల్క్ క్లాత్ తీసుకుంటుంది. అందుకని సిల్క్ క్లాత్ వచ్చేసి నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అంటాం, దీన్నేమో పాజిటివ్ ఛార్జ్. సో 2 బాడీస్ని రబ్ చేయటం వలన మనకి 2 రకాల ఛార్జ్డ్ బాడీస్ వచ్చినాయి. One is the positively charged body, another one is the negatively charged body. ఈ మెథడ్ ఏమంటారు? బై ఫ్రిక్షన్ అంటాము. అట్లానే కండక్షన్ అనమాట. కండక్షన్కి ఏంటంటే సపోజ్ ఈ బాడీకి ఛార్జ్ ఉంది, ఇంకొక బాడీని ఒక వైర్తో కానీ ఇలా కానీ టచ్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ఫ్లో అవుతుంది. దాన్ని ఏమంటారు? బై కండక్షన్ అనమాట. సో ఇక్కడ మనకు లైక్ ఛార్జెస్, ఇది పాజిటివ్ ఉంటే ఇది కూడా పాజిటివ్, ఇది నెగిటివ్ ఉంటే ఇది కూడా నెగిటివ్ వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ వన్ వచ్చేసి బై ఇండక్షన్. అసలు మనం టచ్ చేయకుండానే 2 బాడీస్ మనం ఎలక్ట్రిసిటీని ఛార్జ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దాన్ని ఏమంటారు? ఇండక్షన్ అంటారు. ఇక్కడ చూడండి, ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ తీసుకొని ఒక న్యూట్రల్ బాడీ దగ్గర పెట్టాం. న్యూట్రల్ బాడీ అంటే నంబర్ ఆఫ్ నెగిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి ఇటు పక్క అంతా నెగిటివ్ ఛార్జెస్, ఇటు పక్క అంతా పాజిటివ్ ఛార్జెస్. దీన్ని అర్త్కి కలిపినప్పుడు ఇటు పక్క న్యూట్రల్ అయ్యి ఫైనల్గా మనకి ఇట్లా వచ్చేస్తుంది. పాజిటివ్ ఛార్జ్గానే ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారు? ఈ మెథడ్ని ఇండక్షన్ అంటాం. సో దేర్ ఆర్ 3 types టు ఎలక్ట్రిఫై ద బాడీస్: ఫ్రిక్షన్, బై కండక్షన్, బై ఇండక్షన్. ఇప్పుడు మనం ఏ బాడీ ఛార్జ్ అయినా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దాని పేరేంటి? క్వాంటైజేషన్ ఆఫ్ ది ఛార్జ్. సపోజ్ నా దగ్గర ఒక బాడీ దగ్గర 100 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ బాడీ ఛార్జ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సో మినిమం నంబర్ ఆఫ్ electrons transferred from one body to the another body, otherwise the integral multiple of charge of electron is called the quantization of the charge. See, quantization of charge ante ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, Q ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ NA. N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట.
ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. వాళ్ళు ఎగ్జామ్లో ఇవ్వరు, మనం గుర్తుపెట్టుకోవాలి. 1.6 × 10⁻⁻19 కూలమ్స్. సో ఇది ఛార్జ్ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. ఈ ఛార్జ్ ఏంటంటే ఒక కూలుంబ్ ఇచ్చాడు. ఎన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే n = 1/1.6 × 10⁻⁻19. ఇది సింప్లిఫై చేస్తే మనకి 0.625 × 10⁻19 కూలమ్స్ వస్తాయి. 19 ఎలక్ట్రాన్స్ వస్తాయి అన్నమాట. సో చూడండి, ఒక కూలుమ్ ఛార్జ్లో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్? 0.625 × 10⁻19 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అట్లానే ప్లస్ మైనస్ ఎంత తీసుకున్నాము? ఈ బాడీ అనేది ఎలక్ట్రాన్స్ లూజ్ అయితేనేమో ప్లస్ తీసుకోవాలి, పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి. ఈ బాడీ అనేది ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది అనుకో, దాన్ని ఏం చేయాలి? గెయినింగ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ తీసుకోవాలన్నమాట. అసలు టోటల్ ఈ కాన్సెప్ట్ని ఏమంటారు? క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం చెప్పాము ఇప్పుడే 2 రకాల ఛార్జీలు ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ ఛార్జ్, ఒకటేమో నెగిటివ్ ఛార్జ్. ఈ 2 రకాల ఛార్జీలని సపోజ్ ఒకేలాంటి ఛార్జెస్ని లైక్ ఛార్జెస్ పెట్టామనుకో 2 రిపెల్ అవుతాయి అన్నమాట. అదే 2 ఆపోజిట్ ఛార్జెస్ పెట్టామనుకో అట్రాక్ట్ అవుతాయి. సో మనం 2 సేమ్ ఛార్జెస్ పెట్టినా, ఆపోజిట్ అన్లైక్ ఛార్జెస్ పెట్టినా ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. ఆ ఫోర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దాన్నే మనం కూలమ్స్ లా అంటాం. కూలమ్స్ లా. ఇప్పుడు ఇక్కడ కూలుంబ్ అనే అతను 2 ఛార్జెస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకటి Q1, ఇంకోటి Q2. ఈ 2 ఎంత డిస్టెన్స్ మనం తీసుకున్నామో R తీసుకున్నాం అనమాట. ఈయన ఏం చెప్పాడంటే ఈ ఫోర్స్ అనేది ఇది అట్రాక్టివ్ ఫోర్స్ కావచ్చు, రిపల్సివ్ ఫోర్స్ కావచ్చు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1, Q2 ప్రొడక్ట్కి. ఓకే, ఇఫ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటే 10 కూలమ్స్ ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే మనం 2 కూలమ్స్ 3 కూలమ్స్ ఆ ప్రోడక్ట్ అనేది తక్కువ ఉంటే ఫోర్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అందుకని మనం ఈ సింబల్ను వాడతాం. దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం అనమాట. అట్లానే డిస్టెన్స్ F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². అంటే డిస్టెన్స్ ఎక్కువైతే ఫోర్స్ తగ్గిపోతుంది అనమాట, డిస్టెన్స్ తక్కువైతే ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తే మనకేమొస్తుంది? F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1, Q2/R². ఎప్పుడైతే మనం ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని తీస్తామో మనకి కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ ఏంటి? ఇక్కడ 1/4πε0 Q1, Q2/R². ఇదేంటి? వ్యాక్యూమ్లో కానీ ఫ్రీ ఎయిర్లో కానీ వ్యాక్యూమ్లో కానీ మనకి ఈ కాన్స్టెంట్ అనేది 1/4πε0 ఉంటుంది అనమాట. అదే దీన్ని వాటర్లో కానీ వేరే మీడియంలో పెట్టి చేస్తే F మీడియం = 1/4πε0 Q1, Q2/R². హియర్ ఎప్సిలాన్. అసలు ఎప్సిలాన్ ఏంటి? మీ చుట్టం కాదు, మా చుట్టం కాదు. ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ అనమాట. అది ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాటర్. ఈ వాల్యూని అనేది మనం గుర్తుపెట్టుకోవాలి క్యాలిక్యులేషన్స్కి. చూడండి, ఇక్కడ 1/4πε0 వాల్యూ అంటేనేమో 9 × 10⁻9. ఓన్లీ ε0 వాల్యూ అయితేనేమో 8.85 × 10⁻⁻12 కూలమ్² న్యూటన్ మీటర్². ఓకే, అది ఎప్సిలాన్ వాల్యూ మనం చేయలేమన్నమాట, ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ మీడియం. ఇంకొకటి ఉంటుంది రిలేటివ్ పర్మియబిలిటీ. ఎప్సిలాన్ = ε0 × εr. ఇది రిలేటివ్ పర్మియబిలిటీ. దాన్ని డైరెక్ట్ కాన్స్టెంట్ కూడా అంటాం అన్నమాట. సో ఇది కూలమ్స్లో అప్లికేషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం, వినండి. ఇప్పుడు మనం 2 ఛార్జెస్ ఉంది కదా, కొన్ని సెట్స్ ఆఫ్ ఛార్జెస్ తీసుకోవాలి. దాన్ని బట్టి మనం చేయొచ్చు అప్లికేషన్స్. కొంచెం జాగ్రత్తగా వినండి ప్రాబ్లమ్స్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇది Q1, ఇదేమో Q2. ఇంకొక సెట్ కూడా తీసుకున్నాం. ఇదేమో Q1 డాష్ అనుకున్నాం, ఇదేమో Q2 డాష్ అనుకున్నాం. దీని మధ్యలో డిస్టెన్స్ R, దీని మధ్యలో డిస్టెన్స్ R. ఇక్కడ ఫోర్స్ ఏమో F1 అనుకున్నాం, ఇక్కడ ఫోర్స్ ఏమో F2 అనుకున్నాం. 2 కూడా సేమ్ మీడియంలో పెట్టాం, 2 కూడా ఎయిర్లోనే పెట్టాం అనుకోండి. ఇక్కడ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? F1/F2 = Q1, Q2/Q1 డాష్ Q2 డాష్. ఎందుకంటే మీడియం సేమ్, డిస్టెన్స్ కూడా సేమ్ కాబట్టి. సపోజ్ ఇది 4 కూలమ్స్, ఇది 2 కూలమ్స్, ఇది 3 కూలమ్స్, ఇది 6 కూలమ్స్. మనకి ఏమొస్తుంది? 8/18.
2/9 వస్తుంది అనమాట. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇది మనం ఏంటంటే ఇది Q1 Q2, దీన్ని కూడా Q1 Q2 తీసుకున్నాం. డిస్టెన్స్ అనేది ఇదేమో R1, ఇదేమో R2. సో ఇప్పుడు ఎలా F ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R² అంటే F1/F2 ఎంత వస్తుంది మనకి? R2/R1 హోల్ స్క్వేర్ వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్టెన్స్ F1/F2 ఫస్ట్దేమో 4 meters, సెకండ్దేమో 2 meters అనుకున్నాం. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సరు? 2/4 రివర్స్ అవుతుంది కాబట్టి హోల్ స్క్వేర్. 2 1/4 అనమాట. అదే మనం ఫోర్స్ కాన్స్టెంటే, చార్జెస్ కూడా కాన్స్టెంటే. అప్పుడు మనం εr² కాన్స్టెంట్ తీసుకోవాలి, మీడియం అనమాట. ε1/ε2 R2/R1 హోల్ స్క్వేర్ వస్తుంది. సో వీటన్నిటిని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్స్ చాలా సింపుల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటేనే ఇలా వస్తుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే రివర్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది వస్తే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే న్యూట్రల్ పాయింట్. ఈ న్యూట్రల్ పాయింట్ అనేది చాలా యూస్ఫుల్. ఇది ఇంటెన్సిటీలో వస్తుంది, ఇంకా ఇంకో చాలా చాప్టర్స్లో వస్తుంది. చూడండి, Q1 ఇదేమో Q2, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి R అనుకున్నాం. ఇప్పుడు ఇంకో ఛార్జ్ పెట్టాం X నుంచి ఇక్కడికి. సో ఏమవుతుందంటే ఒక పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. ఎక్కడ రిజల్టెంట్ ఫోర్స్ 0 అవుతుందంటే X దగ్గర. ఈ Xకి ఒక ఫార్ములా ఉంది. సో క్రాష్ కోర్స్ కాబట్టి ఫార్ములాని వేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. X ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే R/Q2/Q1 +R - 1 అనమాట. ఇప్పుడు R ఎంత? R ఇప్పుడు ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి? ప్లస్ అనేది మనం లైక్ చార్జెస్ తీసుకుంటాం, మైనస్ అనేది అన్లైక్ చార్జెస్ తీసుకుంటాం అనమాట. ఓ ప్రాబ్లం కూడా చేద్దాం దీని మీద. R ఈక్వల్స్ టు 4 centimeters, Q2 ఈక్వల్స్ టు 9 coulombs, Q1 ఈక్వల్స్ టు 1 coulomb. ఇక్కడ న్యూట్రల్ పాయింట్ ఎంత వస్తుంది? X ఈక్వల్స్ టు R అనేది ఎంత? 4 centimeters, √9 అంటేనేమో 3. ఈ రెండు చూడండి, ఇది పాజిటివే ఇది పాజిటివే, లైక్ చార్జెస్ కాబట్టి +1. X ఈక్వల్స్ టు 1 centimeters. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 4 centimeters. మనకి న్యూట్రల్ పాయింట్ అనేది ఈ చార్జెస్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 1 centimeter దగ్గర వస్తుంది. అదే మనం Q1 ఈక్వల్స్ టు 1 coulomb అండ్ Q2 ఈక్వల్స్ టు -16 coulombs. R ఈక్వల్స్ టు 2 centimeters. ఇప్పుడు ఎట్లా? X ఈక్వల్స్ టు 2/√16 అంటే ఎంత? 4 -1 తీసుకోవాలి, అన్లైక్ చార్జెస్ కాబట్టి 2/3 ఆన్సర్. సో అట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం న్యూట్రల్ పాయింట్ని. ఇంకా ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఒక 2 చార్జెస్ తీసుకొని ఎంత ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుందో కనుక్కున్నాం అనమాట. అదే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్లో అంటే n నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. మనం ఎలా కనుక్కోవాలో వాటికి కూడా చెప్తాను వినండి. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఇదొకటి చార్జ్. ఇక్కడ ఒక Q1 తీసుకున్నాం, డిస్టెన్స్ ఏమో R1. ఇక్కడ Q2 తీసుకున్నాం, డిస్టెన్స్ ఏమో R2. అట్లా మనం n నెంబర్ ఆఫ్ చార్జెస్ తీసుకున్నాం. లాస్ట్ చార్జ్ డిస్టెన్స్ ఎంత? Rn. ఇలాంటప్పుడు ఏంటంటే మనం అన్ని ఫోర్సెస్ని యాడ్ చేయాలి. ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అంటాం దీన్ని. ఓకే, సో ఇప్పుడు Fn ఎట్లా వస్తుంది? అన్నిట్లో కూడా 1/4πε0 అనేది కామన్. ఫస్ట్ది ఎంత? Q1 Q2/Q1/R1². సెకండ్ ఎంత? Q2/R2². అట్లానే లాస్ట్ ఎంత? QQn/R². ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫోర్సెస్. ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ చూద్దాము. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే యాంగిల్ బిట్వీన్ 2 చార్జెస్ ఈక్వల్స్ టు 60 degrees. ఇది మైనస్, ఇది A, B, C. 3 చార్జెస్ మనం ఎక్కడ పెట్టాం? కార్నర్స్లో పెట్టాం, వర్టిసెస్లో పెట్టాం. ఫైండ్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఎట్ C అంటే ఏం చేద్దాం? ఈ F1 అనేది లైన్ జాయినింగ్ ఆఫ్ ది 2 చార్జెస్, ఈ F2 అనేది సేమ్. ఈ రెండింటి మధ్య ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 60 degrees ఉందన్నమాట. సో F1 ఈక్వల్స్ టు F2 ఎంత? 1/4πε0 Q²/R². రెండు సేమ్ అనమాట, అందుకని ఇలా రాసాం. అదే ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్ యూజ్ చేసి రిజల్టెంట్ ఫోర్స్ ఎంత? √3 × F1 or F2. సో ఆన్సర్ ఎంత వస్తుంది? √3 ×
1/4πε0 q²/r². సో ఇట్లా మనం ఈ స్క్వేర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ r, ఇక్కడ r, ఇక్కడ డిస్టెన్స్ q q q -q తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోర్స్ F1, ఇక్కడ ఒక ఫోర్స్ F1, ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఎంత F1√2. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత r√2 కాబట్టి దాన్ని F4 అనుకున్నాం. F4 ఎంత 1/4πε0 q/r² × √2² is the 2. F1 F2 ఎంత 1/4πε0 q²/r² అనమాట. ఈ రెండు ఇప్పుడు F3 F4 రెండు సేమ్ డైరెక్షన్ θ0° ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే రిజల్టెంట్ ఫోర్స్ ఎంత వస్తుంది ఇక్కడ 1/4πε0 q²/r². బ్రాకెట్లో వచ్చేసి ఇదేమో √2, ఇక్కడేమో 1/2. ఇలా మనం ఎలాంటి అప్లికేషన్ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే మనకి ప్యారలలోగ్రామ్ లా అనే మీద మాత్రం గ్రిప్ ఉండాలి. సో ఈ వీడియో లైక్ చేస్తే మీరు కనుక షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఇంకా కొన్ని వీడియోస్ తెలుగులో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.